జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ చెల్లి. ఎలా జరిగింది? ఏంటి? మొన్న జరిగిన పెళ్లి గురించి కాదు, నిన్న జరిగిన శోభనం గురించి అడుగుతున్నా. నువ్వు అలా అడిగితే నాకు సిగ్గేస్తుంది చెల్లి. అసలు ఏం జరిగిందని విద్య అంతలా మెలికలు తిరుగుతుంది? సుబ్బుకి నేను మెలిక పెట్టాను కానీ నువ్వు మాత్రం మాస్టారు కాని నీ మొగుడితో కలిసిపోవటమే నాకు కావాలక్క. చెప్పొచ్చు కదక్కా. ఏయ్ ఊరుకో. నేనేం చిన్నపిల్లని కాదు, చెప్పొచ్చు. నాకు పెళ్ళైంది. అలాగా? అయితే ఇదే ప్రశ్నకు నువ్వేం చెప్తావో చెప్పు చూద్దాం. సుబ్బు హడావిడి తెలిసిందే కదక్కా. మనసు విప్పి మాట్లాడుకోవడానికి కనీసం స్వీట్స్ ఫ్రూట్స్ తినడానికి కూడా టైం ఇవ్వలేదంటే నమ్ము. వామ్మో, ఇదేంటి ఇలా చెప్తుంది? నువ్విలా చెప్తుంటే వింటున్న నాకే సిగ్గేస్తుంది. నన్ను సిగ్గైనా పడనిస్తేనా అమంతంగా మీద పడిపోతేను. అయ్యో చెల్లి, చాలు ఈ కాపు. చెప్పని విద్య, ఈ మాటలు వినడానికే పెందలాడే నిద్రలేచాను. ఇలాంటి విషయాలు ఎవరైనా వింటారా వదినా? చెప్పి ఎందుకు వినరక్క? ఎంత బాగుంటాయో ఈ ముచ్చట్లు. చెప్పక్కా, చెప్పవా? మీ వారు మాస్టర్ కదా, నీ అందాన్ని తెలుగులో వర్ణించారా లేకపోతే లెక్కల సమస్యల్లా కొలిచారా? సైన్స్ మాదిరి పరీక్షించారా? అసలక్కడ ఏమీ జరగలేదు. ఇందుకి నిజం తెలిసిపోయిందా ఏంటి? అదేంటే? అవునక్క, వీళ్ళు శోభనానికి ఓనమాలు కూడా దిద్దలేదు. నీకెలా తెలుసు? మొబైల్లో రాత్రి జరిగిందంతా నేను రికార్డ్ చేశాను కదా. ఏట్రా గుడ్డెట్టపోయే కోడ్లాగా అట్టా నీరసించిపోయావేటి? అబద్ధం చెప్పని ఆడాళ్ళు కూడా ఫస్ట్ నైట్ గురించి వేరేలా చెప్తారు కదా మావయ్య. ఇప్పుడు ఎందుకు వచ్చిందా డౌట్ నీకు? రాత్రి ఏం జరగలేదు. మళ్ళీ ఏమైందిరా? బీఈడీ పాస్ అయ్యాకే. వారి బాబో, నీకు దండం పెడతానురా బాబు. అయినా చదువుకి సంసారానికి సంబంధం లేదురా. సుడు, భర్త అనేవాడు 4 గోడల మధ్య బావుంటేనే నలుగురికి సంతోషంగా కనిపిస్తుంది ఆ భార్య. అబ్బా, నీకేమైందిరా? ఏం చెప్పమంటావు మావయ్య, ఒకటే బాడీ పెయిన్స్. ఎరా నువ్వేంటి ఏ నొప్పి లేకుండా ఉన్నావు? నీకేమో కండ నొప్పి, ఆడి గుండె నొప్పి. అర్థం కాల. టైం పట్టుదిలే, వెళ్ళు. మొత్తానికి పోటుగడ అనిపించుకున్నావు కదరా. నన్ను ఎక్కడా మెచ్చుకోరని తెలుసులే. రేయ్, ఆడు చూసావా? రూపాయి కూడా కొనుక్కోరాడిని. ఆడే సంసారానికి శ్రీకారం చుట్టేహాడు, నువ్వేమో మడిగట్టు కూసున్నావు. పాపం మావయ్య. నాన్న, బుజ్జి, అందమైన భార్య మీద జాలి పడితే రేపు నీ మీద ఎవ్వరికీ దయ కలగదు, గుర్తెట్టుకో. మాస్టర్ గారు, మాస్టర్ గారు,
మాస్టర్ గారు మీరు కాదన్నట్టు వినిపించుకోవడం లేదేంటండి? నిజంగానే నేను కాదు కాబట్టే నా మనసుకు ఆ పదం తాకలేదు. మాస్టర్ గారు, మాస్టారు ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్కి. ఎందుకు? ఎందుకంటావేంటి విద్య, పిల్లలకి పాఠాలు చెప్పాలి కదా. ఏంటి క్లాస్లో గోడలకి బ్లాక్ బోర్డ్కి చెప్తారా పాఠాలు? అలా చూస్తారెందుకు? ఈరోజు ఆదివారం, స్కూల్ లేనప్పుడు పిల్లలు ఎందుకు వస్తారు? ఆహా, అంటే విద్య అది నేను మునీశ్వర్ సారు, ఈయన కూడా మీలాగే సండే అన్న విషయం మర్చిపోయి బయలుదేరుతున్నారని చెప్పడానికి ఫోన్ చేశారనుకుంటా. మాట్లాడండి. రే గణపతి, ఇంకా పెళ్ళాం మోజులోనే ఉన్నావా? నీకిచ్చిన సెలవులు అయిపోయాయి. టాయిలెట్స్ కంపు కొడుతున్నాయిరా. ఫినాయిల్ తెప్పించి క్లీన్ చేయించవచ్చుగా. నీకు మళ్ళీ చెప్పాలా? రే గణపతి, నిన్నేరా? మాట్లాడవేంట్రా? హలో మునీశ్వర్ గారు, ఎవరది? శ్రీవిధిని, గణపతి మాస్టర్ గారి పెళ్ళాన్ని. చెప్పమ్మా. మీరలా చెప్పడానికి బుద్ధుందా లేదా అని అడుగుతున్నాను. అయ్యో విద్య, మీరు ఆగండి. మునీశ్వర్ గారు, మా ఆయన ఒక టీచర్ అని తెలుసు కదా. గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఈయనేదో ప్యూన్ అయినట్టు మరుగుదొడ్డి మురిగ్గా ఉంది, విద్య, కంపు వద్దు కొడుతుంది, విద్య, ప్లీజ్. శుభ్రం విద్య. చేయాలని అలా ఎలా చెప్తారండి? వాడు ప్యూనని పిచ్చి తలకి ఇంకా తెలిసినట్లేదు. గురువుతో ఇలాంటి పనులు చేయిస్తే పాపం తగులుతుందండి. మీకు పిల్లలున్నారు కదా, ఉన్నారమ్మా. మీ పాపాల ఫలితం వాళ్ళకంటుకుంటుంది. అయ్యో విద్య, వద్దు విద్య. ఇంకోసారి ఇలా అదుపు తప్పి మాట్లాడినా, మా ఆయనతో అలాంటి పనులు చేయించినా మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్కూల్కి రాని గణపతి కూడా పని చెప్తా. మీరు మాట్లాడండి. హలో సార్. బాగా తిట్టించావు కదరా. అది సార్, మా ఆవిడకి తెలియదు సార్. మనం శుభ్రత పరిశుభ్రత అనే ప్రోగ్రాం చేస్తున్నాం కదా. నువ్వు కవర్ చేస్తున్నావని నాకు అర్థం అవుతుంది. రేపు స్కూల్కి వస్తావు కదా, అప్పుడు మాట్లాడతా. ఉంటానే. ఓకే సార్, ఉంటాను. అలాగే సార్. రేపు వచ్చాక వీడి సంగతి చెప్తా. మన మాస్టర్ విద్య. గుడ్లు పీకేస్తాను. విద్య, అవునండి, ఇలాంటి విషయంలో తమాషాలు చేయకూడదు. శుభ్రం పాటించాలి కాదనను, కానీ అలాంటి ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు అందరూ తల చెయ్య వెయ్యాలి. ఏదో ఆర్డర్ వేసినట్టు చెప్తే నా కొళ్ళు మండిపోతుంది. మీరు వెళ్ళకండి. ఎవరేం చేస్తారో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.